చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కనబడుతున్నది. ఒక 2 పేపర్లలో ఈ వార్త హైలైట్ అవుతున్నది. ఒకటి ఇది 800 కోట్ల భూమికి ఎసరు అని ఎన్కేపల్లి దగ్గర మనం ఈ ప్రాంతానికి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వెళ్ళడం జరిగింది. గోశాల నిర్మించబోతున్నారు. అక్కడ 100 ఎకరాలలో ఈ గోశాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ పేదలంతా ఇది మా భూమి అని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ వీడియో ఉంటే లాస్ట్ టైం ఉన్నదే లింక్ పంపు. సో అక్కడ ఆ పేద రైతులంతా ఈ భూమి మాది, మాకు ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయి, మేము శిస్తు కట్టినాం, ట్యాక్స్ కట్టినామని ఈ 100 ఎకరాల భూమిని ఆ పేద ప్రజలు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఈ వార్త ఈనాడులో కనబడుతున్నది అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ వార్త కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈయన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రిపోర్ట్ని ఈయన వేసుకోవడంతో పాటు ఆంధ్రజ్యోతి ఆయనకు కూడా ఇచ్చిండా, లేదు ఇదేమైనా ప్రభుత్వమే ఈ భూమి పెద్ద ఎత్తున అక్రమాలకు గురైంది, ఈ భూమి అంతా ఈ భూమిని ఏదో రకంగా గోశాలకు కేటాయించే క్రమంలో అక్కడ పేదలు అడ్డుకుంటున్నారు, సో కాబట్టి దీన్ని మాయ చేయాలి, అటు ఇటు చేయాలంటే ఈ విషయంలో ఇది పెద్ద కుంభకోణం జరిగిందని ఒక వార్త రాయాలి. దాని తర్వాత ప్రభుత్వం చూసిరా దీన్ని కాపాడింది, గోశాలకు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం జరగాలి అనే కుట్రలో భాగంగా ఈ స్టోరీ వేయించారా? వాస్తవాలని బయటికి తీసే ప్రయత్నం చేద్దాము. కానీ ఇక్కడ వాస్తవంగా దాదాపు ఒక 15 నుంచి 16 మంది రైతులు వాళ్ళకి ఆ రికార్డ్స్లో ఎక్కున్నారు. పహానీల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. కొంతమంది రైతులు పొజిషన్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా కోర్టుకు సమర్పించిన దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది, ఇక్కడ రైతులు పొజిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళే ఈ రైతులే అని. అంతా ఎస్సీలు బీసీలే ఉన్నారు అక్కడ, ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు అక్కడ కొంతమంది. అంతా కూడా 111 జీవో పరిధి ప్రాంతం అది. మరి ఇప్పుడు ఈనాడుకి ఇదే వార్త కనిపించింది, ఇదే వార్త రాశారు. ఎన్కేపల్లి ఇది మొయినాబాద్ దగ్గర ఉంటుంది, మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి విలేజ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త వచ్చింది. ఇంకేమైనా పేపర్లలో వచ్చిందా?